మనం రోజు వాడే ఆ ఫోన్లో చాలా యాప్స్ యూస్ చేస్తుంటాం కదా, లైక్ యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అలానే చాట్ జీపీటీ. ఇవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ వీటన్నిటి నడిపేది ఎవరో తెలుసా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఊహించండి, ఇదే AI 5-10 ఏళ్లలో ఎంతవరకు ఎదుగుతుందని. 2030 నాటికి AI మన జీవితాలను ఎలా మారుస్తుందో ఈ వీడియోలో చూద్దాం. AI అంటే మనుషుల మాదిరిగా ఆలోచించగలిగేది, అలానే నేర్చుకోగలిగే టెక్నాలజీ. ఇది మన డేటాను తీసుకొని డెసిషన్స్ అనేది ఇస్తుంది. 2030 నాటికి AI ఎక్కడ ఉంటుందో ఊహించండి. 2030 వచ్చేసరికి AI మన రోజువారీ జీవితాల్లో పూర్తిగా కలిసిపోతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కూల్స్లో టీచర్స్ ఏఐని యూజ్ చేసుకుని పిల్లలకి లెసన్స్ చెప్తున్నారు. అండ్ అలానే డాక్టర్స్ ఏఐని యూజ్ చేసుకుని ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఏఐని యూజ్ చేసుకుని గుర్తిస్తున్నారు. అండ్ అలానే డ్రైవర్స్ లేకుండా కార్ని నడపచ్చు, లైక్ టెస్లా లాగా. అండ్ మూవీస్లో అండ్ అలానే కొత్త పాటలు ఏదైనా క్రియేట్ చేయాలంటే ఏఐని యూజ్ చేసుకుని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. జాబ్స్ మీద ఏ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది, ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయా అని. అవును, చాలా పనులు ఆటోమేటిక్ అయిపోతాయి, కానీ అదే సమయంలో మనకి కొత్త జాబ్స్ కూడా వస్తాయి, లైక్ ఏఐ ట్రైనర్, డేటా అనలిస్ట్. అలానే మీ దగ్గర సరైన స్కిల్స్ ఉంటే మీరు ఎలా అయినా సర్వైవ్ అవ్వగలరు. ఏఐ వలన సమాజం ఎలా మారుతుంది? ఏఐ వల్ల మన జీవితం చాలా ఈజీగా అవుతుంది, లైక్ ట్రాన్స్పోర్ట్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ చాలా సింపుల్ అయిపోతాయి. కానీ మరోవైపు డేటా సెక్యూరిటీ, ప్రైవసీ ఇలాంటి చాలా రిస్కులు ఉన్నాయి. అందుకే మనం ఏఐ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక టూల్ మాత్రమే, దాన్ని ఎలా వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. 2030 నాటికి ఏఐ మనకి ఒక ఫ్రెండ్లా, ఒక టీచర్లా, ఒక అసిస్టెంట్లా మారుతుంది. మన పనులు ఫాస్ట్ అవుతాయి, ప్రపంచం స్మార్ట్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది ఒక టూల్. మనం ఏఐ మీద కంట్రోల్ తీసుకోవాలి, కానీ ఏఐ మన మీద కంట్రోల్ తీసుకోకూడదు. మరి మీ ఆలోచన ఏంటి? ఏఐ మన జీవితాన్ని బ్రైట్ చేస్తుందంటారా, లేక డేంజర్లో పడేస్తుందంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ ఓకేరా చిట్టికి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.